హే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను వెజ్ పులావ్ చూపిస్తున్నా, అది కూడా రైస్ కుక్కర్లో. రైస్ కుక్కర్లో ఈజీగా అయిపోతుంది కదా, సో అందుకని దానికి కావాల్సింది చికెన్. ఈ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది, అండ్ గరం మసాలా కొంచెం, బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా అది ఇంట్లో చేసుకున్నా సరే బయట తెచ్చుకున్నా సరే, ఇంట్లో మీరు చేయగలిగితే ఇంట్లో చేసుకోండి. సో అది ఆ పౌడర్, ఇలా అవన్నీ మనం తీసుకునే చికెన్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, సో దానికి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. అండ్ కర్డ్ అండ్ పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేస్తా. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, నేను నెక్స్ట్ యాడ్ చేశాను. సో దాన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. అంటే ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను దీనికి సరిపడా. సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను బాయిలింగ్ కోసం. సో వాటర్ యాడ్ చేసుకుని మనం బాయిల్ చేయాలన్నమాట. చికెన్ బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతుంది, చికెన్ చూపిస్తాను. పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ చికెన్ని మనం పులావ్లో యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అయితే ఏదో ఉంటుందో చికెన్ స్టాక్, అది కూడా మనం అందులో యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో కర్డ్ అది వేయటం వల్ల మంచి స్మూత్గా ఉంటుంది చికెన్, అట్ ది సేమ్ టైం మంచి టేస్ట్ కూడా వస్తుంది, పులావ్కి స్మూత్గా కూడా వస్తుంది. నెక్స్ట్ రైస్ కుక్కర్లో అని చెప్పాను కదా, సో అందులో మనం ఫస్ట్ నేను గీ యాడ్ చేసుకున్నాను. మీరు హాఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేను 70% గీ యాడ్ చేసుకొని కొంచెం 30% ఆయిల్ యాడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ పలావ్ సరుకులు మనకు తెలుసు కదా, వాటి ఇన్ జనరల్ వాటి పేర్లు నాకు ఇంకా కొద్దిగా తెలుసు. అవి బే లీవ్స్, లవంగాలు, యాలుకలు అండ్ కస్తూరి మేతి, జాపత్రి, జాజికాయ, సిన్నమన్, ఇవి ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను స్క్రీన్ మీద ఎలాగో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అది మంచిగా, నేను ఒక 1/2 కిలో కంటే ఎక్కువ రైస్ నేను కుక్ చేస్తున్నాను అనమాట ఇందులో, సో దానికి తగ్గట్టుగా వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసి దాన్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీరు గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకున్నాను, బిర్యానీ పౌడర్ అంటే ఇంకేం లేదు, మొత్తం బిర్యానీ సరుకులు ఏదైతే ఉన్నాయో మనం ఇంట్లో పౌడర్ పట్టేస్తే అది బిర్యానీ పౌడర్ అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన మొత్తం పోయేదాకా మంచిగా అట్లా ఫ్రై చేసి, అండ్ దెన్ చెప్పా కదా బిర్యానీ పౌడర్ అని, నేను కంప్లీట్ ఇందాక చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసా కదా, ఇంకా రిమైనింగ్ పౌడర్ అంతా ఇందులో వేసేస్తున్నా. చెప్పాక 1/2 kg రైస్ కంటే ఎక్కువ అని. సో వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మనం ఇందాక చికెన్ బాయిల్ చేసాం కదా, ఆ పీసెస్ ఇందులో యాడ్ చేసుకుందాం. ఆ బాయిల్ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక బాయిల్ చేసిన తర్వాత ఏదైతే చికెన్ స్టాక్ ఉంటుందో, ఆ వాటర్ ఏదైతే ఉంటుందో, సో అది కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను అనమాట. పలావ్ మంచి టేస్ట్ వస్తుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. సో కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్, ఇప్పుడు మనం బియ్యం ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. సో నేను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత
సాల్ట్ యాడ్ చేస్తాం. మీ పులావ్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాం. కొంచెం బాగా బాయిల్ అవుతుంది కదా, ఆ టైంలో రైస్ వేసేయాలి. రైస్ బాస్మతి రైస్ని మనం ఆల్రెడీ వాష్ చేసుకుని కొంచెంసేపు నానబెట్టుకుని పక్కన ఉంచుకుంటాం కదా, ఆ రైస్ని మనం ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంతసేపు పక్కన పెట్టామంటే మినిమం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. ఆ రైస్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేస్తాం అన్నమాట. సో రైస్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం సేపు 1 మినిట్ అలా ఉంచి నెక్స్ట్ మనం మూత పెట్టేసి కుక్ అయ్యేదాకా ఉంచేస్తాం. ఈలోపు కొత్తిమీర, పుదీనా కొంచెం పైన యాడ్ చేసుకుని అప్పుడు లిడ్ పెట్టేసి కుక్ అయ్యేదాకా ఉంచేస్తే రెడీ అయిపోతుంది మన పులావ్. మీకు పుదీనా టేస్ట్ ఎక్కువ ఇష్టం లేకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కొరియాండర్ ఎలా అయినా మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇలా ఉందన్నమాట ప్రజెంట్. ఇంకొంచెం సేపు ఆ వాటర్ కొంచెం పోయేదాకా ఉంచితే సరిపోతుంది. అండ్ రైస్ కుక్కర్ కదా, అది ఆల్రెడీ కుక్ అయింది, ఆఫ్ అయిపోయి వామ్ మోడ్లోకి వస్తుంది కదా, అంటే అయిపోయినట్టు మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సేమ్ నార్మల్ స్టవ్ మీద కూడా ఇంతే ప్రొసీజర్ మనకు తెలుస్తుంది. మనం మాన్యువల్గా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. సో ఇది ఇవాళ మన వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి బాగా వస్తే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.